మరి ప్రకాష్ రాజ్ కూడా అలాగే మాట్లాడుతున్నారు, దానిపై మీ కామెంట్ ఏంటి? ప్రకాష్ రాజ్ గారు కూడా సందర్భాన్ని కొన్ని సందర్భాలను తనకు వ్యతిరేకంగా చేసుకుంటున్నట్టుగా నేను భావిస్తున్నాను. మీరు పాజిటివ్ మాట్లాడినా బీజేపీ వాళ్ళు పాజిటివ్గా ఉంచరు. బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఏమని ఉన్నారు, వాళ్ళు హిందూ సమాజం లెక్క ఉన్నారు. బీజేపీకి హిందూ సమాజానికి బీజేపీ నాయకులు హిందూ సమాజంలో ఉండొచ్చు, కానీ హిందూ సమాజం అనేది అన్ని పార్టీల్లో ఉంటుంది, అందరి వ్యక్తుల్లో ఉంటుంది. 100 సంవత్సరాల క్రితం పుట్టిన ఆర్ఎస్ఎస్కు 1000 సంవత్సరాల క్రితం ఉన్న ధర్మానికి అందరికీ హక్కు ఉన్నది, కానీ వాళ్ళు ఓన్ చేసుకుంటారు అంతే. కానీ కాంగ్రెస్ ఎందుకు డిసోన్ చేసుకుంటుంది, లేకపోతే బీఆర్ఎస్ ఎందుకు డిసోన్ చేసుకుంటుంది, టీడీపీ డిసోన్ చేసుకుంటుందా? ఈ సందర్భంలో టార్గెట్ ప్రకాష్ రాజ్గా బీజేపీ జరుగుతున్నప్పుడు ఆయనను ట్రోల్ చేసుకోవడానికి బీజేపీ వినియోగించుకుంటుంది. ఆయన మాట్లాడే మాటలు అంటే ప్రకాష్ రాజ్ మాట్లాడే ఏజెండా కాంగ్రెస్ ఏజెండా, ఇది బీజేపీ నేతలు మాట్లాడేది. నాకు తెలిసి అయితే నేను 1-2 సార్లు కలిసిన తనను కాంగ్రెస్ ఎజెండా ఏముండడు. నేను నా సినిమాలో నటించమని కూడా అడిగినప్పుడు కాంగ్రెస్ అనుకూలమైన సినిమా అయి ఉండొచ్చు అనుకున్నాడేమో. అఫ్ కోర్స్ నాకు తెలియదు, ఎందుకు ఒక రోల్కి తనను మేము పెట్టినాం. సో కొంచెం బీఆర్ఎస్తో పాజిటివ్గా ఉండే అప్పుడు, మరి ఇప్పుడు ఎట్లా ఉన్నాడో తెలియదు. కానీ తను మాట్లాడుతున్నది తనకు ఏమంటే ప్రజాస్వామ్యయుతం కనిపిస్తున్న వీళ్ళు ట్రోల్ చేసేటోళ్ళు ఆయనను మాత్రం నెగిటివ్గానే ట్రోల్ చేస్తారు. అది గౌరీ లంకేష్ గారి తర్వాత నుంచి ప్రకాష్ రాజ్ గారు యాంటీ బీజేపీ. జస్ట్ ఆస్కింగ్ అని పవన్ కళ్యాణ్ ఆస్కింగ్ అంటే పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడు ప్రకాష్ రాజు అంటే ఆయన అందరిని అడగాలి కదా, మోదీ గారిని కూడా అడుగుతాడు, మోదీ గారిని కూడా అడుగుతాడు. కానీ ఆయన ఎక్కువ బీజేపీ టార్గెటెడ్గానే ఎక్కువ ఆయనది ఉంటుంది. దాన్ని ఆయనని హిందూ వ్యతిరేకంగా చిత్రీకరిస్తారు. కానీ అక్కడ చంద్రబాబు గారిని అడగకుండా పవన్ కళ్యాణ్ గారిని అడగడం వల్లనే అసలు సమస్య ఆయనకు వస్తున్నది. అంటే ఇప్పుడు ఆయన టీం అంతా ఈయన ట్రోల్ చేయడం అంతా. గతంలో బీఆర్ఎస్ని అడగలేదు కదా, బీఆర్ఎస్ని అడగలే. అదే అంటున్నా, నిజంగా జస్ట్ ఆస్కింగ్ నేను ఎక్కడ మానవ హక్కులు హననం జరిగినా నేను అడుగుతా అయాం ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అని ప్రగొచ్చు. కానీ అన్ని చోట్ల హక్కులు అనడం జరిగినప్పుడు అడగడు, కొన్ని చోట్ల అడుగుతాడు, కొన్ని చోట్ల సెలెక్టివ్గా అడుగుతాడు అనేది ఆరోపణ. అది ఆయన డిస్క్రిప్షన్ కానీ కనిపిస్తుంది, ఆయన డిస్క్రిప్షన్ కానీ అడిగే హక్కు అందరికి ఉన్నది. రైట్, అది మాత్రం దాన్ని కాదండి. రైట్, ఆయన ఏ విధంగానైనా అడిగే హక్కు కలిగి ఉంటాడు. ఆ అడిగినప్పుడు ఆ వ్యతిరేక వర్గం నుంచి వచ్చేదాన్ని కూడా ఆయన భరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే అంటుండేమో. అవును, అది కావాలని కూడా రైట్ అవతల వర్గం కూడా కోరుకుంటుందేమో. కానీ భారతదేశంలో విమర్శ ప్రశ్న సమస్యలు ఎదుర్కొంటుంది అది బీజేపీ ప్రభుత్వ హయాంలో. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి విషయంలో బీజేపీ గతంలో ఆయనను డిస్మిస్ కాదు, మొత్తం హౌస్ నుంచే టెర్మినేట్ చేసింది. తర్వాత ఆయన ప్రశ్నిస్తుంటే ఆయనను పూర్తిగా ఏ రకంగా ట్రోల్ చేసి ఆయన వ్యక్తిత్వహనం చేసిండో చూస్తున్నా. అయినా కూడా న్యాయం మనం అనుకున్నది న్యాయమైనప్పుడు ఏ విధంగా పోరాడుతారో అట్లనే ఉంటారు. అవసరమైతే ప్రభుత్వాలను ఎదిరించి సైతం నిలబడ్డ రోజులు ఉంటాయి ప్రతిపక్షాలుగా. బట్ ఏదున్నా, ఏ ప్రశ్న అయినా, ఏ విమర్శ అయినా, ఏ రాజకీయ విధానమైనా పీస్ అండ్ హార్మనీకి, భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిది. రైట్, మాట్లాడే హక్కు కలిగి ఉన్నారు, కానీ ఇతరుల మనోభావాలు దెబ్బతినంత వరకే అనేది కండిషన్ ఉంది. ఓకే, నాకు మాట్లాడొచ్చు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అంటే లేదు, కలిగి లేవు. రైట్, కానీ అందరూ ఆలోచించట్లేదు కదా. అందరూ కూడా ఆలోచించాలి, ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎవరో మాట్లాడుతున్నారు, మీరు అన్నట్టుగా రచ్చ చర్చ ఎక్కువైపోతుంది, అది ఒక గందరగోళం అయిపోతుంది. ఇప్పుడు కొంతమందికి ఇది ఎంటర్టైన్మెంట్గా కూడా అయిపోయింది. ఏమన్నా అట్నే మాట్లాడుకుంటారు, ఏదో చూద్దాం అని వదిలేసి 90% పర్సన్స్ అంటే ప్రజలు ఈ కాంట్రడిక్షన్స్ మనం ఎందుకు పోవాలి, మనకి ఏం అవసరం. రైట్, ఇప్పుడు 2 రాష్ట్రాలు కలిసి దాదాపు ఇప్పుడు నాకు తెలిసి ఒక 10-12 కోట్ల మంది ఉన్నాం. ఎంతమంది దీన్ని పట్టించుకుంటారు చెప్పండి. పట్టించుకోయేటోళ్ళ శాతం 2-3%. అదే మీకు మీడియాలో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది. కాబట్టి మన వాళ్ళు ఏడికి పోయినా మీడియాని తిప్పేస్తుంటారు కాబట్టి చూస్తూ ఉంటారు. చూసి దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నారు. రైట్, కానీ అది రాజకీయాలకు ఉపయోగపడి సంఘం మధ్యన వైరుధ్యాలు వస్తే, అది వైషమ్యాల వరకు పోతే ఎవరు బాధ్యత వహించాలి? రైట్,
వ్యక్తుల యొక్క సమస్య వ్యవస్థకు రావకూడదు కదా. అవును. ఇది బాధ్యతాయుతమైన పౌరులుగా ఎవరైనా వాటి మనం అంగీకరించాలి. వ్యక్తుల యొక్క సమస్య వ్యవస్థ వరకు రాకూడదంటే వ్యక్తులు కూడా బాధ్యతగానే మాట్లాడాలి, బాధ్యతగా వ్యవహరించాలి. యు ఆర్ ది వన్ ఆఫ్ ది పర్సన్ ఇన్ ద సొసైటీ. రైట్. ఇప్పుడు ఇంత మంచి నీళ్ళల్లో ఒక్క విషపు చుక్క వేసిన ఎవరు వేసినా అది అందరం తాగేదానికి వస్తుంది కదా. అవును. ఇప్పుడు ఈ రోజు నీకు బలం ఉంది కాబట్టి నువ్వు కొట్టొచ్చు, రేపు నాకు బలం ఉంది కాబట్టి నేను కొట్టొచ్చు. అవును. ఈ కొట్టుకునే కల్చర్ ఎక్కడ ప్రజాస్వామ్యంలో. రైట్. తర్వాత నీలాగా ప్రజలందరూ ఉండరు కదా. క్రిస్టియన్ మతం ఆచరించేటోళ్ళు కోట్లలో ఉంటారు, వాళ్ళు వాళ్ళ దాన్ని చూసుకుంటారు.